అమ్మా అఖిలమ్మ, నువ్వు పిలువమ్మా, లేకపోతే రాడు. నేను పిలవడమేంది బావుగారు? అయ్యో అఖిల, లోపల ఆవిడుంది. ఇప్పుడు వీడి లోపలికి రాకపోతే ఎందుకు ఏమిటి అని ఆవిడ అడుగుద్ది. మన ఇంటి రాజకీయం మొత్తం ఆవిడికి తెలుసుద్ది. అసలే ఆవిడికి వీడి మంచితనం నచ్చిందమ్మా. అది కాదు బావుగారు. వీడు లోపలికొస్తే కవల పిల్లలని మన మ్యాగీ గురించి చెప్పిన అబద్ధం తెలిసిపోద్ది. మన జుట్టు ఆడి చేతుల్లోకెళ్ళుద్ది. ఇప్పుడు మాత్రం మన చుట్టూ ఆ వెంకీగాడి చిత్రం లేదా అత్త? ఆడు లోపలికి రాకపోతే నీకు ఎమ్మెల్యే టికెట్ రాదు, ఆవిడ రానివ్వదు. వీడు తింగరోడైనా కరెక్ట్గా చెప్పాడమ్మా. ఇగో మ్యాగీ సంగతి ఎలాగోలా మేనేజ్ చేద్దాం. ముందు నువ్వు వాడిని పిలువమ్మా. ఓయ్ గదమామ, ఏంటి ఇంకా మంతనాలు? బాబు అయిపోయాయి బాబు. అఖిలమ్మ కానీ ఇదిగో అబ్బి, నువ్వు లోపలికి రా. ఏ మొహం పెట్టుకుని పిలుస్తున్నావత? కోర్టులో అంత అవమానించావు, మర్చిపోయావా? ఒకసారి రీకలెక్ట్ చేసుకోమా. ఇదిగో అబ్బి, కోర్టు ఎళ్లమందని అక్కడుంది నా అత్తారిల్లని రావడానికి నా కూతురు నిన్ను భర్త అనుకోవడం లేదు. నేను అల్లుడిగా నీకు మర్యాద ఇచ్చేది లేదు. మరి ఏ మొహం పెట్టుకుని ఆడుకొస్తావో? ఇంత చెప్పినా సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం లేవంటే రా. లేదు, నువ్వు మగాడివని ఫీల్ అయితే మాత్రం నా గడపలో అడుగు పెట్టకు. అన్ని మాటలని ఇలా పిలిస్తే అలా వస్తానని ఎలా అనుకున్నావుతా? ఇంకెలా పిలిస్తే వస్తావమ్మా? ఇంటి అల్లుడిగా గౌరవించి కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతిమాలితే అప్పుడు వస్తా. అఖిలమ్మ అమ్మా. ఏంది ఏంది బావుగారు? నేను వాడి కాళ్ళు పట్టుకోవాలనా? అంటే వసుదేవుడు అంతటి వాడే గాడిది కాలు పట్టుకున్నాడు కదా. ఓయ్ గద్దమామా, సామెతలు చెప్పి సమస్యని పెంచుకోకు. మర్యాదలు తగ్గితే మర్డర్ అయిపోతావు. లేదా బాయ్, మంచి సామెతే. కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడిగినట్టు అల్లుడు కాళ్ళు పట్టుకొని మరోసారి కన్యాదానం చేశాను అనుకో అమ్మా అని చెప్తున్నా. వెరీ గుడ్ మామా, మంచి సలహా ఇచ్చావు. మరి సలహా పాటిస్తారో లేదో త్వరగా తేల్చుకోమను. నాకు అసలే అవతల చాలా పనులున్నాయి. 5 నిమిషాల తర్వాత కాళ్ళు పట్టుకున్నా రాను. మమ్మీ వద్దు మమ్మీ, ఈ పకోడీ కావాలనే ఇలా చేస్తున్నాడు. మ్యాగీ నువ్వు ఆగమ్మా, అవతల ఎమ్మెల్యే టికెట్ పోతుంది. అఖిలమ్మా నువ్వు ఆలోచించమాకు, పిలువమ్మా. ఇదిగో గదమామ, ఇంకా 3 నిమిషాలే ఉంది. మమ్మీ అబ్బి లోపలికి రా అబ్బి. అబ్బే, మనస్ఫూర్తిగా ఇష్టంగా ఫీల్తో పిలవట్లేదత్తా. అఖిలమ్మా అర్థమయ్యింది. అల్లుడు గారు, నేనన్న మాటలేవి పట్టించుకోమాకండి. దయచేసి ఇంట్లోకి రండి ప్లీజ్.
నా మాట విని లోపలికి పదండి. మా మంచి అల్లుడు కదూ. ఆ? ఏదో అట్ట కోపంలో అట్ట అనేసినాను, ఇంకెప్పుడు అలా అనను. ఆ? అబ్బి రా అబ్బి, లోపలికి వెళ్దాము. ఆ? ప్లీజ్ అల్లుడు, ఇగో నీ కాళ్ళు కూడా పట్టుకుంటా. చాలా చాలు 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 చాలా ఆ? చాలు, ఇంతకంటే దిగజారకు. ఎంత కాదనుకున్నా మా నాన్నకి ముద్దుల చెల్లెలివి, నాకు పిల్లనిచ్చిన అత్తవి. గడ్డం పట్టుకుని బతిమాలవు కాబట్టి వస్తాను. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్డ్. పదబాబు పదమ్మా. రా అల్లుడు రా. మమ్మీ ఆ, ఏంటి పిల్లమ్మా ఊపుకుంటూ లోపలికి వెళ్తున్నావు? నువ్వు రమ్మని పిలవ్వా నన్ను. మా మమ్మీ పిలిచిందిగా. అత్త అల్లుణ్ణి ఆహ్వానించింది, కానీ పెళ్ళాం మొగుణ్ణి ముద్దుగా పిలవాలి. కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదంటే నీకు? ఆ? నోటితో ముద్దుగా బావా లోపలికి రా అని పిలు, అప్పుడొస్తా. అబ్బా, ప్లీజ్ అమ్మి పిలువే. మళ్ళీ చెప్పను, క్యూట్గా పిలవాలి. బావా లోపలికి రావా? ఆ? ఏది మళ్ళీ ఒకసారి పిలు. బావా లోపలికి రావా? అబ్బా, నువ్వు అలా పిలిస్తే నేను రానని ఎలా అంటాను బేబీ? ఆ, పద పద రండి. మ్మ్. అక్కడే ఆగిపోయావే? ఆ, ఒక్క నిమిషం మేడం, వస్తున్నాను. అత, నేను లోపలికి రావాలంటే నువ్వు ఇంకొక పని చేయాలి. ఏందది? విడదీయాలనుకున్న నీ చేత్తోనే నీ కూతురు చెయ్యి నా చేతిలో పెట్టి మమ్మల్ని కలుపు. అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నువ్వు చెప్పినట్టు చేసినావు కదా, మళ్ళీ ఇదేంది? వెంకీ క్వశ్చన్స్ వేస్తే నేను వెళ్ళిపోతా. వెళ్ళనా? ఆగు. అత, నీ చేత్తో కలిపిన మా ఇద్దరిని నువ్వు ఆ కోటే కాదు ఎవరు విడదీయలేరు. మ్యాగీ, ఈ కట్టె కాలే వరకు ఈ చెయ్యి వదలను, గుర్తుపెట్టుకో.